స్టేట్లో కూటమి పవర్, నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే, ఆ సెగ్మెంట్ టీడీపీలో సిగపట్లు. అంతా బానే ఉన్నా ఎందుకీ రచ్చ అంటే ఎవరికీ అంతు చిక్కట్లేదట. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటూ సై అంటే సై అంటున్నారట. అధికార పార్టీ నేతలంతా ఒకే గొడుగు కింది వారు కావడంతో అధిష్టానం కూడా నోరు మెదపటం లేదట. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలను మార్చాలంటూ ఓ వర్గం, రెబల్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ మరో వర్గం రచ్చ చేస్తోందట. ఇందుకు ఒకే పార్టీలో వేరువేరు కుంపట్లు ఎక్కడ, వివాదం వెనుక పావులు కదుపుతున్నది ఎవరు? పాలకొండ టీడీపీలో వర్క్ పోరు వెనుక ఉన్నదెవరు? ఇన్ఛార్జ్ వర్సెస్ రెబల్ నేతలు, పోటాపోటీ కంప్లైంట్లు. టీడీపీ నుంచి వెళ్లి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన జయకృష్ణ టీడీపీలోనూ తన పట్టును కొనసాగించేందుకు ప్రయత్నం. పాలకొండ టీడీపీలో వర్గ పోరుకు ఆయనే కారణమా? ఏపీ ఏజెన్సీ ఏరియాస్లో కీలకమైన ప్రాంతం పాలకొండ. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిన నియోజకవర్గాల్లో పాలకొండ ఒకటి. దాదాపు 10 ఏళ్ల పోరాటం తర్వాత పాలకొండ పీఠం కూటమి ప్రభుత్వం వశమైంది. గత ఎన్నికలకు ముందు పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన నిమ్మక జయకృష్ణ ఎన్నికల టైంలో జనసేనలోకి జంప్ అయ్యారు. ఆ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని పాలకొండలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతవరకు బానే ఉంది. టీడీపీ లీడరే జనసేన ఎమ్మెల్యే, పైగా కూటమి భాగస్వామి కావడంతో అంతా కలిసిపోతారని ఆశించారట కూటమి పెద్దలు. కానీ ఎక్స్పెక్ట్ చేసిందొకటైతే జరుగుతోంది మరొకటి అన్నట్టుగా మారిపోయిందట సీన్. అక్కడ లోకల్ టీడీపీ ఫైట్ కొత్త టర్న్ తీసుకుంటుందట. పైకి తమ్ముళ్ల మధ్య తగువులాగే కనిపిస్తున్న వెనక జనసేన ఎమ్మెల్యే హస్తం ఉందనే అలిగేషన్స్ చక్కర్లు కొడుతున్నాయి. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట. అంటే జనసేన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నియోజకవర్గంపై తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తూనే టీడీపీలో కూడా తన పట్టును కొనసాగించే స్కెచ్ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు పాలకొండలో టీడీపీలో ఫైటింగ్ కు దారి తీస్తోందని అంటున్నారు. జయకృష్ణ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లడంతో నియోజకవర్గ టీడీపీ పగ్గాలు పడాల భూదేవికి అప్పగించింది పార్టీ అధిష్టానం. అప్పటి నుంచి పాలకొండ టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా మారిపోయిందంటున్నారు. రేపటి కోసం అన్నట్లుగా టీడీపీలో ఉన్న తన వర్గం ద్వారా పడాల దేవికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట ఎమ్మెల్యే జయకృష్ణ. ఆయన వెంట నడుస్తున్న టీడీపీ క్యాడర్ భూదేవి నాయకత్వాన్ని వ్యతిరేకించడంలో ఎమ్మెల్యే హస్తం ఉందనేది లోకల్ టాక్. ఆటోమేటిక్ గా భూదేవి వర్గం నేతలు కూడా జయకృష్ణ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇదే క్రమంలో టీడీపీ సభ్యత్వ కార్డుల పంపిణీలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇన్ఛార్జ్ పడాల భూదేవి వర్గం, ఆమె వ్యతిరేక వర్గం మధ్య మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింత వేడి రాజేసింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని తనకిష్టం వచ్చిన వారికి పడాల భూదేవి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కట్టబెట్టారని టీడీపీలోని మరో వర్గం ఆరోపిస్తోంది. దీంతో పాలకొండలో ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్, ఆమె వ్యతిరేక వర్గం ఒకే వేదికను పంచుకునే సందర్భం కనిపించడం లేదంటున్నారు. మినీ మహానాడులు కూడా ఎవరికి వారు చేసుకుంటూ వచ్చారు. పాలకొండలో ఏ చిన్న టీడీపీ కార్యక్రమం జరిగినా అది రసాభాసగానే ముగుస్తుందట. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం, అంతటితో ఆగకుండా అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకోవడం రెగ్యులర్ అయిపోయింది. నిమ్మక జయకృష్ణ తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ ఏకంగా సీఎంఓకు కంప్లైంట్ ఇచ్చారట టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నప్పటికీ భూదేవి హాజరు కావడం లేదంటూ ఆధారాలతో సహా రిపోర్టు సమర్పించారట ఎమ్మెల్యే జయకృష్ణ. 3 పార్టీలు, 3 ముఖ్య నేతల మధ్య రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ బానే ఉంది. కానీ కింది స్థాయి నేతలతోనే సమస్య అంటున్నారు నేతలు. కూటమి పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ రాకూడదని, క్లాషెస్ కు వర్గపోరుకు చెక్ పెట్టాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పదే పదే సూచిస్తున్నా నేతలు మాత్రం పంతం కోసం పట్టింపులకు పోతూ రచ్చరాజేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక నియోజకవర్గంలో కూటమి లీడర్స్ మధ్య గొడవ, లేకపోతే తమ్ముళ్ల మధ్య గొడవ నడుస్తూనే ఉంది. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య పొసగని పరిస్థితి ఉంటే పాలకొండలో సిచ్యువేషన్ వెరీ డిఫరెంట్. ఇటు జనసేనలో, అటు టీడీపీలో తన మాటే చెల్లుబాటు కావాలన్న ఎమ్మెల్యే ఆరాటమే పాలకొండ పంచాయతీకి కారణమన్న ప్రచారం నడుస్తోంది. కూటమి పెద్దలు రంగంలోకి దిగి ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ మధ్య గ్యాప్ ను పూడ్చకపోతే స్థానిక ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.